రేవంత్ రెడ్డితో సినిమా ప్రముఖులు సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా టెంపుల్ టూరిజం కావచ్చు, ఈకో టూరిజం కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేటువంటి ఆనవాళ్లు ఉండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రతి సినిమాకు సంబంధించి డ్రగ్స్ పైన అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా గతంలోనే రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి కూడా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మాత్రమే ఈ డ్రగ్స్ అవేర్నెస్ పైన పోలీసులు డ్రగ్స్ అవేర్నెస్ పైన సినిమా పెద్దలు మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన చిన్న చిన్న సినిమాలు కావచ్చు, తర్వాత బడా ఎవరైతే హీరోలు ఉన్నారో వారు ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేటువంటి అంశాన్ని మరోసారి ఈ సమావేశంలో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సినిమాలో కూడా లేదా సినిమా తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఖచ్చితంగా అవగాహన కల్పించాలి, అవేర్నెస్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అనేటువంటి ఆనవాళ్ళు ఉండద్దనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు పోలీస్ అధికారులు, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సినిమా ప్రముఖుల ముందు ఇది చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కావచ్చు, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు. ఈ శాంతి భద్రతల విషయంలో కూడా సినీ ప్రముఖులు ఖచ్చితంగా పోలీసులు సూచించేటువంటి సూచనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కూడా అలా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఇటీవల కాలంలో ఇటు మోహన్ బాబు ఇంటి వద్ద జరిగినటువంటి బౌన్సర్ల యొక్క హడావిడి కావచ్చు, బౌన్సర్ల ప్రవర్తన కావచ్చు, ఈ బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. బౌన్సర్లను నియమించుకునేటువంటి అంశంలో న్యాయ సమ్మతత ఉండాలి. ఖచ్చితంగా పస్రా చట్టం ప్రకారం ఎవరైతే బౌన్సర్లు ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు లోబడి ఉన్నారో వాళ్ళను మాత్రమే నియమించుకోవాలి తప్ప ఫైల్ వాన్లు కావచ్చు, బయట ఇప్పటికే జిమ్ముల్లో ఉన్నటువంటి చాలామందిని కూడా ఈ బౌన్సర్లుగా నియమించుకుంటున్నారు. దీనివల్ల పోలీసులు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఏదైనా బయటికి వెళ్ళినటువంటి సమయంలో బౌన్సర్ల హడావిడి ఎక్కువగా ఉంది, వాళ్ళ ప్రవర్తన కొంత ఆందోళనకరంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే మాత్రం సినీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా మరోసారి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈవెంట్స్ జరిగినా వాటికి సంబంధించినటువంటి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అనుమతులు తీసుకునేటువంటి సమయంలో సాధ్యాసాధ్యాలు అవుతాయా కాదనేటువంటి అంశాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అనుమతి ఇవ్వాలా వద్దా అనేటువంటి నిర్ణయం పోలీసులు తీసుకుంటారు. కాబట్టి పోలీసులు ఒకవేళ అనుమతులు నిరాకరించినట్లయితే ఖచ్చితంగా దానిని మీరు పాటించాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీసులు కూడా సినీ ఇండస్ట్రీకి కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీ కూడా చాలా అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్లినటువంటి ప్రతిపాదనలు ఏంటనేది మరికొద్దిసేపట్లోనే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో ఒకవేళ వీళ్ళ ప్రతిపాదనలు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. బెనిఫిట్ షో విషయంలో కావచ్చు, మరోవైపు సినిమా టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి ఇప్పటికే ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాలు కూడా హై బడ్జెట్ సినిమాలు కూడా 3